నేతల సేవల కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కృష్ణా జిల్లాలో 33 కార్యక్రమాలు స్టేట్ కంటే అబోవ్ ఉన్నాయి. 12 కార్యక్రమాలు స్టేట్ కంటే కిందనున్నాయి. 25 ఏప్రిల్కి చూస్తే లేటెస్ట్లో చూస్తే 29 కార్యక్రమాలు బాగున్నాయి స్టేట్ కంటే. 12 కార్యక్రమాలు స్టేట్ కంటే తక్కువగా ఉన్నాయి. ఇక్కడ మా అధికార యంత్రాంగం కూడా ఉన్నారు. వీళ్ళు కొన్ని డిపార్ట్మెంట్లు అభినందిస్తున్నా. ఈరోజు రీసర్వే ఉంది. ఉన్నారా అధికారి ఇక్కడ? ఓకే. రీసర్వే రాష్ట్రానికంటే 2.10% ఎక్కువగా ఉన్నారు. మనస్ఫూర్తిగా అభినందనలు. పంచాయతీరాజ్ నేను చెప్పింది కరెక్ట్ అయితే మీరు కూడా గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. బాగా పనిచేస్తారు. నేను చెప్పింది తప్పైతే మీరు కొట్టద్దండి. నేను ఎవరైనా కానీ సరిగా పనిచేయలేని చెప్తే కూడా మీరు అనలైజ్ చేయండి. నేను వాళ్ళ దగ్గర పని చేయించే బాధ్యత తీసుకుంటాను. పంచాయతీరాజ్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద రాష్ట్రం మొత్తం 63.84 ఉంటే ఈ యొక్క జిల్లా 72.99 ఉంది. అంటే 8.45% ఎక్కువ ఉంది. డిపిఓ ఉన్నాడా లైన్లో? ఉన్నాడా ఇక్కడ? డిపిఓ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్. ఓకే అమ్మా, నువ్వేనమ్మా, బాగా చేశావు. కంగ్రాచులేషన్స్. మనస్ఫూర్తిగా అభినందనలు. గట్టిగా చప్పట్లు కొట్టిందా? పని చేసేవాళ్ళని అభినందించి నేర్చుకోండి. మీరంతా మీరు చప్పట్లు కొడితే వాళ్ళ కిక్ ఎక్కువ వస్తుంది. కిక్ వస్తే ఇంకొంచెం బాగా పనిచేస్తారు. అది నా స్వార్థం. అది కూడా మీకు మంచి చేయడానికే, నాకు అవసరం కాదు. ఏపీ ఎస్ఆర్టీసీ బస్ సర్వీసులు, బస్ స్టేషన్లు డిపో మేనేజర్ ఎవరు చూస్తున్నావు? రా రా, నీకోసం వెయిట్ చేస్తున్నా. ఏంటి ఇంకా మారలా? 7.3% మైనస్లో ఉన్నావు. నీ పక్క ఆఫీసర్ 8.15 ప్లస్ అయితే నువ్వు 7.35. రమ్మా, నీ ఫేస్ అందరూ చూపించి పైకెక్కు. ఏంటి చెప్పు, ఏం చేస్తావు చెప్పు. నేను తమాషాకు చెప్పడం లేదు. ఒక్క నిమిషం కూర్చో తల్లి. నేను శాస్త్రీయంగా చేస్తున్నా. నువ్వేదైనా తప్పంటే నేను కరెక్ట్ చేస్తాను, కానీ పని చేయనంటే మాత్రం కుదరదు. సార్ ఇంప్రూవ్ చేసుకోండి సార్. సార్ ప్రస్తుతానికి ఇంప్రూవ్ చేసుకోండి సార్. నా వచ్చేసింది సార్, ఇంప్రూవ్ చేసుకోండి సార్. ఎన్ని రోజుల్లో చేస్తావు సార్? 2 వీక్స్లో చేసుకోండి సార్. ఓకే. నేను మళ్ళా నాకు రికార్డు ఉంటుంది. నువ్వు ఇచ్చిన మాట కూడా రికార్డ్ చేస్తా సార్. అది కూడా పెడతా కంప్యూటర్లో. బీ కేర్ఫుల్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ అంగన్వాడీ 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలకి రాష్ట్రంలో అందరికంటే 8% ఎక్కువ ఉంది. ఉన్నారా ఇక్కడ అంగన్వాడీ? అదే మరిగా 6 నుంచి 36 నెలలు, ఇది కూడా 4.5% బెటర్గా ఉంది. ఎవరు లేరా ఇక్కడ? కలెక్టర్ గారు, మీ అధికారి ఎక్కడ? డ్రామా బాగా చేశావు. నిన్ను అభినందించాలంటే నువ్వు దూరంగా ఉంటే ఎట్లా? చిన్నపిల్లలకు బాగా భోజనం పెట్టిస్తాం. జిల్లా అంతా బాగా చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. మీ పిల్లలకు మంచి చేసేవాళ్ళని అభినందించండి. అందరి దగ్గర బాగా పనిచేపిస్తూ ఉంది. థ్యాంక్ యూ అమ్మా, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ 3.17 రాష్ట్రం కంటే ప్లస్లో ఉన్నారు. ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. గుడ్, కంగ్రాచులేషన్స్. అది ప్రస్తుతం. బాగా చేస్తే శాశ్వతం. ఓకే, గుడ్. ఎఫ్ లైన్ సర్వే బాగా చేస్తున్నావా? 8.10 రాష్ట్రం కంటే ఎక్కువ వచ్చావు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. కూర్చోమా. బీసీ
వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాడా? బీసీ 5.34 ప్లస్లో ఉన్నావు. గుడ్. ఇంకా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం. గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి. ప్రెగ్నెంట్ ఉమెన్, అదే మరిగా లాక్టేటింగ్ ఉమెన్ అంటే బాలింతలకు ఇచ్చే సహాయం 3.51, ఇది కూడా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కాబట్టి వారికి అభినందనలు. హౌసింగ్ స్కీమ్ మొత్తం 0.78, ఇక్కడ తక్కువ ఉంది రాయా, ఓన్లీ 0.7లోనే ఉన్నావు, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. తర్వాత ఇక్కడ జిల్లాలో పోలీస్ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ఆడబిడ్డల పైన నేరాల్లో 4.78% స్టేట్ కంటే బెటర్గా ఉన్నారు. వాళ్ళని అభినందిస్తున్నా. స్వర్ణ గ్రామాలు 3.27% బెటర్గా ఉన్నారు. స్వర్ణ గ్రామాలు ఎవరు చూస్తారు? వార్డులు, గ్రామాలు. రామ్మ 3.27% బెటర్గా ఉన్నావమ్మా. ఇంకా బాగా పనిచేయించాలి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీ గ్రామాల్లో ఉండే సెక్రటరియట్ స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు వాళ్ళు చూస్తారు, బాగా చేపిస్తున్నారు. కరెంట్ విషయం 2.39% బాగున్నారు. రాష్ట్రం కంటే మీరు మెరుగ్గా ఉన్నారు. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, తక్కువలో ఉన్నావు. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు పెను మార్పులు తీసుకొచ్చాం కరెంటు విషయంలో. ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను, కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. పాత రోజులు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. 9 సార్లు పెంచారు. 32,000 కోట్ల రూపాయలు భారం వేశారు. 1,25,000 కోట్ల అప్పుల ఊబిలో నెట్టేశారు. ఈరోజు నేను చెప్పిన మాట ప్రకారం వాళ్ళు వేసినటువంటి 4,660 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్, ట్రూ డౌన్ ఛార్జెస్ చేసి మీ మీద భారం పడకుండా చూశాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఎన్నికలయ్యే వరకు కూడా కరెంటు ఛార్జీలు పెంచవని మరొక్కసారి మీ అందరికీ హామీ. మీరు కూడా నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి, కస్టమర్ సర్వీస్ చూసుకోవాలి. వాళ్ళుంటే మీరుంటారు, వాళ్ళు లేకపోతే మీరు లేదు. కాబట్టి మీరు కూడా పరిజాగ్రత్తగా చూసుకోండి. ఇంకో పక్క శానిటేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 3.89% పాజిటివ్గా ఉన్నారు. గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకో పక్క బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, ఇది కూడా మీరే కాబట్టి 5.22% ఉంది. దాన్ని కూడా అభినందించండి. గుడ్. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 1.33% బెటర్గా ఉన్నారు. అంటే ఈ రోజుల్లో అంతమంది 2.5, ఇంకా బాగా చేయడానికి అవకాశం ఉంది. కాలేజ్ ఎడ్యుకేషన్ రావాయ, తొందరగా నిలబడుకోండి. ముందు ఆ షీట్ ఇవ్వండి వాళ్ళకు. లేడా? కాలేజ్ ఎడ్యుకేషన్ లేడు. 3.05% ప్లస్. లీవ్లో ఉన్నాడా లేదంటే డుమ్మా కొట్టాడా? కలెక్టర్ని కనుక్కోమంటున్నా. ప్రైమరీ హెల్త్ ఇంకో పక్క డిఎంఈ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్. నువ్వు డిఎంహెచ్నా? డిఎంఈ సూపర్నెంట్, ఒకసారి పైకి రండి. ఇక్కడ హాస్పిటల్స్ది మొత్తం 2.37%. ఇంకో పక్కన ప్రైమరీ హెల్త్ సెంటర్స్, అప్పర్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ 2 కలిపి 0.67. ఇంకా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది, ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకో పక్కన మీరు చూస్తే అన్నా క్యాంటీన్, దానికంటే ముందు ఎన్టీఆర్
భరోసా స్కీమ్ రాష్ట్రం కంటే కూడా ఒక 1% ఎక్కువ ఉంది. ఇంకా పెంచుకోవాలి. నువ్వేనా? ఇంకా పెంచాలి. స్టేట్లో కంటే బెటర్గా ఉన్నావు, కానీ ఇప్పుడు 93లో ఉన్నావు. 95, 96కి వెళ్ళాలి. గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. నేను ముందే చెప్పాను, అన్నింటికంటే హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ 92% ఉండే డిపార్ట్మెంటు పెన్షన్ల పంపిణీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ టాక్సేషన్ ఏమయ్యా టిపికల్గా ఉన్నారు. ఇంకా మీరు 7% మైనస్లో ఉన్నావు స్టేట్ కంటే. బ్రేక్ ఇన్స్పెక్టర్లు నేను బ్రేక్ చేయాల్సి వస్తుంది మీకు. ఇంకా మారకపోతే ఎప్పటికి మారుతావురా? వచ్చి ఎప్పటి నుంచి నువ్వు కంట్రోల్ చేస్తాను ఈ డిపార్ట్మెంట్? పైకెక్కు. అర్జుడు వాళ్ళకి చెప్పండి, నాకు సమాధానం కాదు. వాళ్ళకి అకౌంట్ జవాబుదారీతనం వాళ్ళకి, నాకు కాదు. నమస్కారం సార్. ఈ ప్రగతి సాఫ్ట్వేర్ తమరు ఉన్నప్పుడు పెట్టిన సాఫ్ట్వేర్ని గత 3 ఏళ్ల క్రితం నుంచి ఎన్ఐసిలోకి మారింది సార్. మారినప్పుడు చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. ఈ డిసెంబర్ నాటికి ఆ ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం. నేను అడిగింది మిమ్మల్ని రాష్ట్రానికంటే నువ్వు తక్కువ ఉన్నావు. అవును సార్. సమస్య ఉంటే మీ హెడ్ అది కలెక్ట్ చేసుకోవాలి. షూర్ సార్. ఆయన బాధ్యత అది. సాఫ్ట్వేర్ బాధ ఉన్నా మీకు శిక్షణ ఇవ్వాలన్నా ఆయన రెస్పాన్సిబిలిటీ. అట్లా మీ రెస్పాన్సిబిలిటీ రాష్ట్రానికంటే నువ్వు నెంబర్ 1లో ఉండాలి. అట్లా ఉంటాను సార్. నెక్స్ట్ టైంకి ఉంటాను సార్. 7% మైనస్లో ఉన్నావు. ఇంప్రూవ్ చేసుకుంటాను సార్. నువ్వు ఏం చేస్తావు? కాళ్ళు పట్టుకుంటావా, చేతి పట్టుకుంటావా, నీ కింది వాళ్ళు నాకు తెలియదు సార్. అట్లా సార్. బాధ్యత నీది సార్. జవాబుదారీతనం నీది సార్. నిన్ను హెడ్గా పెట్టిన తర్వాత జిల్లాలో నువ్వే చేయాలి సార్. అట్లా బీ క్లియర్. అట్లా. థ్యాంక్ యూ సార్. దెన్ థ్యాంక్ యూ. గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీసెస్ డిహెచ్హెచ్ 1% ప్లస్ ఉంది. ఓకే, వాళ్ళని కూడా అభినందిస్తున్నా. జాగ్రత్త చూసుకుని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకో పక్క అన్నా క్యాంటీన్ 89.14% ఉంది. 3.21% పాజిటివ్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి పేదవాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టే పవిత్రమైన కార్యక్రమం. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 0.5% ఉన్నాడా? ఓకే, ఇంకా ఇంప్రూవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. స్ట్రీట్ లైట్స్ డ్రింకింగ్ వాటర్ -0.9. చూడమ్మా, కొంచెం ఇంప్రూవ్ చేయాలి. ఎక్కడున్నాయో ప్రాబ్లమ్స్ చూసుకోండి, ఇంప్రూవ్ చేయండి. ఆర్ఓఆర్ సర్వే 2.70% ప్లస్లో ఉన్నారు. అభినందనలు, కంగ్రాచులేషన్స్ అయ్యా. అదే మరి ఏపీఎస్ఆర్టీసీ బస్ సర్వీసులు మాత్రం బెటర్గా ఉన్నారు. 1.66% పాజిటివ్గా ఉన్నారు స్టేట్ కంటే. వెహికల్ రిజిస్ట్రేషన్లో 0.45 ప్లస్లో ఉన్నారు. ఆర్ఎన్బి ఆర్ఎన్బి 2.28% పార్ట్ హోల్స్లో మీరు మైనస్లో ఉన్నారు. ఎప్పటికి కంప్లీట్ చేస్తా చెప్పు? నేను ఎక్కడ కూడా పార్ట్ హోల్ రోడ్డు మీద గుంత పడకూడదు. గుంత పడితే మాత్రం నిన్ను వదిలిపెట్ట. ఎస్ సార్. నమస్తే సార్. ఈ జూన్ కన్నా కంప్లీట్ చేస్తాను సార్. మన మార్చ్ ఎండింగ్లో మన టెండర్స్ పిలిచాం సార్. 82 వర్క్స్ తమరు శాంక్షన్ ఇచ్చారు. ఆ వర్క్స్ జూన్ కల్లా కంప్లీట్ చేస్తాను. జూన్ ఫస్ట్ వీక్. బీ కేర్ఫుల్. ఎస్ సార్. నోటెడ్ సార్. రేషన్ 0.22% మైనస్. రేషన్ ఏమయ్యా, ఏంటి రీసైక్లింగ్ ఏమైనా పోతున్నాయా? రైస్ ఏమైనా రీసైక్లింగ్ పోతా ఉందని అడుగుతున్నా. ఎక్కువ పైకెక్కువ మైనస్లో ఉన్నామా? నాయకత్వాన్ని ఇవ్వాలి. నాకు నాయకులు కావాలి. ఊంకొట్టేవాళ్ళు కాదు, తల ఉంచేవాళ్ళు కాదు, ఎస్ మాస్టర్లు కాదు. డెవలప్ చేస్తాం సార్. డెవలప్. ఓకే. అదే మరి మిడ్ డే మీల్ స్కీమ్ దానికంటే ముందు గంజాయి కూడా ఇంకా నెగిటివ్ ఉంది. ఎస్పీ గారు మీరు కూడా నోట్ చేసుకోండి. పబ్లిక్ టాక్ సరిగా లేదు. బీ కేర్ఫుల్. నేను మీ ఎస్పీ అయినా కలెక్టర్ అయినా అందరూ సమానమే. అందరం కూడా బాధ్యత ఉండాల్సింది. కేర్ ఆఫ్ యువర్ డిపార్ట్మెంట్. రెండోది మిడ్ డే మీల్ స్కీమ్. ఎక్కడున్నారు? ఆఫీసర్ ఉన్నాడా? ఏంటా నీది కూడా బాగాలేదా?
2.23%, 2-3% మైనస్లో పైకి ఏం చేస్తావు చెప్పు, మైక్ తీసుకో. సార్ ఈ రీసెంట్గా గౌరవ మంత్రి గారు ఈ మిడ్ డే మీల్స్ మీద ఫీడ్బ్యాక్ బాగుండలేదని యాప్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు సార్. అక్కడి నుంచి డెవలప్ అవుతుంది సార్. రీఓపెనింగ్కి ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం సార్. నమ్మకమేనా? నమ్మకమే సార్, నమ్మకమే సార్. మా మంత్రి గారు ఇది రెగ్యులర్గా బీ చూస్తున్నారు కేర్ఫుల్, నమ్మకంగా పనిచేయండి సార్. మళ్ళా రెండోసారి చెప్పించుకోకూడదు సార్. నాయకుడు అంటే ఫస్ట్ టైమే చెప్పించుకోకూడదు సార్. మీరు నేను అడగరని చెప్పి అనుకున్నారు, సార్. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. సార్. నీ రికార్డ్ అంతా నీ వెంటనే ఉంటుంది ఇంకా భవిష్యత్తులో కూడా. సార్. ఏ ఆఫీసు మీరు బాగా పనిచేయండి, ఎత్తుక్కుంటూ వచ్చి మీకు దండేస్తా. ఏం చేయాలో చేసే బాధ్యత నాది. బాగా పనిచేయకపోతే మాత్రం నా కమిట్మెంట్ నా కోసరం కాదు, మీకోసరం కాదు, వీళ్ళ కోసరం, ప్రజల కోసరం. సార్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా సార్. ఓకే. ఇంకో పక్క టెంపుల్ సర్వీసెస్. ఏమమ్మా తల్లి, దేవుళ్ళని గాలి కొదిలి పెట్టావు, పైకి రా, పైకి రమ్మా. $3.33% మైనస్లో ఉన్నావు రాష్ట్రానికంటే. చేస్తా? నమ్మకమేనా? నీ మీద నీకు నమ్మకం ఉందా? ఓకే. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. బెస్ట్ ఆఫ్ లక్ చెప్దాం. కరెక్ట్ చేసుకోండి. ఓకే. దెన్ సీడ్ విషయం కూడా పోయినసారి మైనస్లో ఉన్నారు. బీ కేర్ఫుల్, ఇప్పటి నుంచే ప్రికాషన్ తీసుకోండి. డ్రైవింగ్ లైసెన్స్లు ఇవ్వడంలో కూడా మైనస్ ఉంది. ఇంకా నాకు మీ డిపార్ట్మెంట్ ఏదో కొంచెం తేడా కనబడుస్తూ ఉంది, తేడా కొడుతూ ఉంది. బ్రేక్ ఇన్స్పెక్టర్స్ అంటే మీరు టిపికల్గా ఆలోచిస్తున్నారు, కానీ ఇప్పుడు రోజులు మారిపోయినాయి, టెక్నాలజీ వచ్చేసింది. ఇంకా రోడ్డు మీద మనం అంతా చేయాల్సింది కరెక్ట్గా చేయాలి, జాగ్రత్తగా చూసుకోండి. నాకు అవన్నీ తెలియదమ్మా, నాకు కావాల్సిన పని. అట్లా నువ్వు కావాలంటే నీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే నువ్వు పైరు చేసుకో, నాకేం సంబంధం లేదు. అట్లా నేను రికార్డే చూస్తూ ఉంటా. అట్లా అదే మాదిరిగా శాండ్ విషయం ఇప్పుడిప్పుడు ఇంప్రూవ్ అవుతున్నారు, కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి. నేను దగ్గర ఒక 2-3 వేల కోట్ల రూపాయలు త్యాగం చేసి వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకుని నిర్మాణ రంగాన్ని పెంచాలని, పేదవాళ్ళకు అండగా ఉండాలని ఉచిత ఇసుక ఇస్తున్నా. ఎక్కడా అబ్జెక్షన్ రాకూడదు. రెండోది, మీరు ఎక్స్కవేషన్లో కూడా సమర్థవంతంగా చేసి రేటు కూడా తక్కువ రేటుకు వచ్చేట్టుగా, కడాన మీరు వాళ్ళ ఇంటికి సుజావుగా చేరేట్టుగా చేసే బాధ్యత మీది. ఎప్పటికప్పుడు కమ్యూనికేట్ చేయండి. ప్రస్తుతం అయితే నీది బాగాలేదు, అదే పర్వాలేదు, రాష్ట్రం కంటే బెటర్గా ఉన్న ఈ నెలలో, అంత మునుపు బాగాలేదు. బీ క్లియర్. ఓకే. ప్యాడీ ప్రొక్యూర్మెంట్, యూరియా, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా వీక్గా ఉన్నావా నువ్వు? రాష్ట్రం అంతా కంటే కూడా నువ్వు తక్కువలో ఉన్నావు. బీ కేర్ఫుల్, ఇంప్రూవ్ చేసుకోండి. అదే మరి యూరియా అవైలబిలిటీ ఏం తల్లి, నువ్వు మరీ బ్యాడ్గా ఉన్నావు. కమ్యూనికేషన్ చేయలేకపోయావా? లాస్ట్ ఆగస్ట్లో కొంచెం సప్లై వేరియేషన్ వచ్చింది సార్. మీ ఇంటర్వెన్షన్తో సప్లై బాగా జరిగింది సార్. ఈ సంవత్సరం ముందుగానే ప్లాన్ చేసుకొని చేస్తున్నాం సార్. ఈ సంవత్సరం ఏం ఇబ్బంది రాకుండా చేస్తాం సార్. చూడమ్మా, కరెక్ట్గా చూసుకో, మళ్ళా ఎక్కడ చూసాను డిఫరెన్స్ తేడా వస్తే నేను ఎవరిని ఉపేక్షించను. థ్యాంక్ యూ సార్. అవసరమైతే నేర్చుకొని పని చేయించుకోండి. శాప్ కూడా బాగా పనిచేస్తున్నారు. రాష్ట్రానికంటే బెటర్ నేముంది. దగ్గర 41 అంటే బాగా పనిచేస్తున్నావమ్మా. కంగ్రాచులేషన్స్, మనస్ఫూర్తిగా అభినందనలు. మంచి పేరుంది. పైకెట్టు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మన ఆరోగ్యం బాగుండాలంటే వీళ్ళందరికీ ఆటలు పాటలు నేర్పించాలి. ఎక్కడెక్కడ గేమ్స్ అన్ని మార్చాలి. ఇక్కడ జిల్లాలో కొంచెం విజిబిలిటీ ఉంది. అదే మరి ఫైర్ సర్వీస్, పైకి రండి. ఏంటో ఇది మైనస్ ఉంది సార్. మైనస్ ఉంది సార్ ఇంప్రూవ్ చేసుకుంటాం. శాప్ కూడా మైనస్ ఉందమ్మా.
నేనే కరెక్ట్ చేసుకుంటున్నా నేను చెప్పింది. నీది కూడా మైనసే, కాబట్టి బీ కేర్ఫుల్. నువ్వు నేను పొగిడితే నువ్వు కరెక్ట్ చేయాలి. సార్ నాది ఇంకా మైనస్ అని చెప్పాలి. నీకు రికార్డు వస్తూ ఉంది. నాకు తెలియదు తల్లి, నీకు రికార్డు వస్తూ ఉందా లేదా? నువ్వు నన్నే మోసం చేయడం ఏంటి? మీరు చూసారా, నేను కళ్ళు మూసుకుంటే నన్నే మోసం చేస్తారు వీళ్ళు. రికార్డు ఉండదు, ఆవిడ చెప్పాలి, ఆవిడకి కూడా తెలిసింది. ఆ కాన్షియస్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బీ కేర్ఫుల్. రాబోయే రోజుల్లో ఇవన్నీ ఉంటాయి. నువ్వయ్యా మైనస్లో ఉన్నావు, చాలా బ్యాడ్గా ఉన్నావు. ఏం చేస్తావు నాకు తెలియదు. మళ్ళా ఇది ఉంటే మాత్రం ఇంప్రూవ్ చేసుకుంటారు. నువ్వు ఆడు ఉండవు, మళ్ళీ ఆ ప్లేస్లో ఉండవు. బీ క్లియర్. నేను ఏ మాత్రం దయాదాక్షిణాలు లేవు, బాగలేదు. ఏమంటారు నిజమేనా? ఇది ఫైర్ సర్వీస్ సరిగా రెస్పాన్స్ లేదు. జిల్లాలో అందరికంటే లాస్ట్లో ఉన్నాడు ఫైర్ సర్వీస్. జిల్లాలో అందరూ కొన్ని దిక్కలు చాలా బెటర్గా ఉన్నారు, ఇక్కడ మాత్రం సరిగా లేదు. ఓకే, కరెక్ట్ చేస్తాం. ఇక్కడ పామర్రు కాన్స్టిట్యున్సీలో